దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 12. శ్రీమాన్ దగ్గరికి చేరిన పల్లవి సంబంధం. ఆ తర్వాత ఏం జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అప్పటి వరకు పల్లవి మీద కోపంగా ఉన్న కార్తీక్ ఇప్పుడు కాస్త సంతోషపడుతూ, అంటే నీకు పెళ్లి కుదిరిందా? ఇక నువ్వు పెళ్లి చేసుకుని నా ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోతావా అని సంతోషంగా అడుగుతాడు. సంబంధం చూసే దగ్గరే ఉన్నారు కానీ ఇంకా కుదరలేదులే సార్ అంటుంది పల్లవి కార్తీక్ మాటల్లో ఉన్న ఉద్దేశం అర్థం చేసుకుని నొచ్చుకుంటూ. "హ్మ్, ఇంకా సంబంధం చూసే దగ్గరే ఉన్నారా? ఇంకా ఎన్నాళ్ళు భరించాలో నిన్ను" అని తన మొహం మీదనే తిడుతూ చైర్లోకి వెళ్ళి కూర్చొని, "ఫైల్స్ ఇవ్వు, వాటి కోసమే వెయిట్ చేస్తున్నాను" అని అంటాడు. పల్లవి ఫైల్స్ కార్తీక్ ముందు పెట్టి, "మీరు తిడతారని చెప్పేసి రాత్రి నిద్ర లేకుండా మరీ ఫైల్స్ పూర్తి చేశాను సార్" అని అంటుంది. "నువ్వేమీ ఎక్స్ట్రా అవర్స్లో వర్క్ చేయడం లేదు. ఇలా టైం వేస్ట్ చేసుకుంటూ లేటుగా ఆఫీస్కి వచ్చి మధ్యలో ఆఫీస్ టైమింగ్స్ నీ పర్సనల్ వర్క్స్ కోసం కేటాయించుకోవడం వల్ల ఇలా నిద్ర కాసి వర్క్ చేస్తున్నావని గుర్తుపెట్టుకో" అని తిడుతూ ఫైల్స్ చూస్తుంటాడు. "హ్మ్, ఈ రాక్షసుడు నన్ను మెచ్చుకుంది ఎప్పుడులే" అని నీరసించిపోతుంది పల్లవి. హాస్పిటల్ డ్యూటీలో ఉన్న మైనా ఎదురుగా ఉన్న కపుల్స్ని తిడుతూ, "ఏంటి, అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నారా? మీకు అబార్షన్ చేయించుకోవడం అంటే అంత తేలిగ్గా ఉందా?" అంటూ సీరియస్ అవుతుంది. "అంటే డాక్టర్, మాకు ఈ మధ్యనే పెళ్ళయింది. అప్పుడే పిల్లలు ఎందుకు అనే ఉద్దేశంతో అబార్షన్ చేయించుకోవాలి అనుకుంటున్నాము" అంటుంది ఆమె. "అవును మేడం, మాకు అప్పుడే పిల్లల్ని కనాలనే ఉద్దేశం లేదు" అంటాడు అతను. "ఉద్దేశం లేకపోతే జాగ్రత్త పడాల్సింది. అలా జాగ్రత్త పడకుండా కడుపులో జీవం పడ్డాక చంపేయండి అని అనటానికి అసలు ఎలా మనసొప్పుతుంది? వెంటనే పిల్లలు పుట్టడం వల్ల మీ ఆనందాలు దూరమైపోతాయనుకోవటం మీ భ్రమ. మీ ప్రేమకు ప్రతిరూపంగా మీ మధ్య పిల్లలుంటే ఆ బంధం దృఢమవుతుందే కానీ బలహీనపడదు" అని ఆ దంపతులకి కౌన్సిలింగ్ ఇచ్చి, అబార్షన్ వద్దు, పిల్లల్ని కంటాము అని వాళ్ళ నోటితోనే చెప్పిస్తుంది. అది విని మైనా సంతోషపడుతూ, "నేనిచ్చిన టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడండి. పండంటి బిడ్డ పుట్టి మీ జీవితం సంతోషంతో నెలకొంటుంది" అని మెడిసిన్ రాస్తుంది. అదే పెళ్లిలా పేరయ్య జగదీశ్వరరావు ఈశ్వరి ముందు కూర్చొని ఉంటాడు. "మాకు ఆస్తి అంతస్తులు అవసరం లేదు. మా శ్రీమాన్ని అర్థం చేసుకుని వాడిని సంతోషపెట్టే అమ్మాయి మాకు కావాలి" అని అంటాడు జగదీశ్వరరావు గారు. పెళ్లిలా పేరయ్యతో ఈశ్వరి కూడా మాట్లాడుతూ, "మా అబ్బాయి శ్రీమాన్ పెళ్లి బాధ్యతలు అన్నీ మా చేతిలోనే పెట్టాడు. ముఖ్యంగా అమ్మాయి పద్ధతిగా ఉండాలి. ప్రేమలు, ప్రేమించుకోవడాలు, మనసు ఇచ్చుకోవడాలు, పుచ్చుకోవడాలు లాంటివి తనకసలు ఉండకూడదు. అలాంటి అమ్మాయిని మా అబ్బాయి అసలు ఇష్టపడడు. మా అబ్బాయి పెళ్లి విషయంలో ఆచితూచి అడుగు వేయాలని చూస్తున్నాం. అందుకని మాకు కట్న కానుకలు, అమ్మాయి ఇంటి హోదా, ఆస్తిపాస్తులతో మాకసలు అవసరం లేదు కాబట్టి మా అబ్బాయికి ముత్యం లాంటి అమ్మాయిని చూడండి" అని అంటుంది. వాళ్ళ మాటలు వింటున్న పెళ్లిలా పేరయ్యకి మిస్టర్ మట్టయ్య మాటలు, పల్లవి మాటలు కళ్ళ ముందు కదిలి, "మీరు చెప్పిన దాన్ని బట్టి మంచి అమ్మాయి ఉందమ్మా, తన ఫోటో చూపిస్తాను ఉండండి" అని పెళ్లిలా పేరయ్య పల్లవి ఫోటోని వాళ్ళకి చూపిస్తాడు. ఈశ్వరి మహాలక్ష్మిలాగా కనిపిస్తున్న పల్లవి ఫోటో చూసి చిరునవ్వు చిందిస్తుంటుంది. భార్య ముఖంలో ఆ నవ్వును చూసిన జగదీశ్వరరావు గారు కూడా సంతోషపడుతూ, "అంత బాగుందా అమ్మాయి" అని అడుగుతాడు. "చాలా బాగుందండి, ఒకసారి మీరు కూడా చూడండి" అంటూ పల్లవి ఫోటోని జగదీశ్వరరావు గారికి ఇస్తుంది. వారు కూడా ఆ ఫోటో చూసి సంతోషపడుతూ, "ఆ అమ్మాయి బాగుంది పేరయ్య గారు, మాకు ఈ అమ్మాయి డీటెయిల్స్ గురించి చెప్పండి" అని అంటారు జగదీశ్వరరావు గారు. పల్లవిని ఇష్టపడేసరికి పేరయ్య వాళ్ళ గురించి విషయాలు చెప్తూ, "అమ్మాయి పేరు పల్లవి, వాళ్ళది లేని కుటుంబం అండి" అని ఆ కుటుంబం గురించి పూర్తి వివరాలు చెప్పి,
ఆ అమ్మాయి పల్లవిని నా చిన్నతనం నుండి చూస్తున్నాను కాబట్టి తన మంచితనం ఏంటో, ఎంత బుద్ధిమంతురాలనేది నాకు పూర్తిగా తెలుసు. మీరు చెప్తున్న లక్షణాలన్నీ పల్లవిలో బేషుగ్గా ఉన్నాయి అని అంటాడు అతను. అది విని ఈ దంపతులిద్దరూ సంతోషపడుతుంటారు. కాకపోతే ఆ అమ్మాయి ఉద్యోగం మీదనే ఆ కుటుంబం నడుస్తుంది. అందువల్ల ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ బాధ్యతల్ని ఉద్దేశించి ఒక కండిషన్ పెట్టింది. పెళ్ళయ్యాక కూడా తను ఉద్యోగం చేయాలనుకుంటుంది. ఆ ఉద్యోగం చేయగా డబ్బుల్ని వాళ్ళ పుట్టింటికి వాళ్ళకే కేటాయించాలని అనుకుంటుంది. తన నిర్ణయానికి ఒప్పుకునే వాళ్ళుంటేనే సంబంధం చూడండి అని నాకు మాటగా చెప్పింది అని అంటాడు పెళ్ళిళ్ళ పేరయ్య గారు. ఆ విషయానికి ఈ ఇద్దరు కాస్త ఆలోచనలో పడతారు. దీనికి సమాధానం మేం చెప్పడం కాదు. మా అబ్బాయి నిర్ణయం తెలుసుకోవాలి. ఎందుకంటే పెళ్ళయ్యాక భార్యని ఉద్యోగం చేయిస్తాడో లేదా అనేది వాడి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీకు ఏ విషయం అనేది ఫోన్ చేసి చెప్తాము అని అంటారు జగదీశ్వరరావు గారు. మంచిదండి. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక వెళ్ళొస్తాము అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. కానీ ఆ అమ్మాయి చూడముచ్చటగా ఉంది కదండీ! అంటుంది ఈశ్వరి పల్లవి ఫోటోని చూస్తూ. ఆ అమ్మాయి చూడముచ్చటగా ఉండటం కాదు. ఆ అమ్మాయి ఆలోచన పద్ధతి కూడా ముచ్చటగా ఉన్నాయి. పెళ్ళయ్యాక కూడా వాళ్ళ పుట్టింటి బాధ్యతలు తీసుకోవాలి అనుకున్న నిర్ణయంలో తన మంచితనం ఏంటో పూర్తిగా తెలుస్తుంది. ఇలాంటి అమ్మాయి మన కుటుంబంతో పాటు మన శ్రీని కూడా కంటికి రెప్పలా చూసుకుంటూ సంతోషపెట్టగలుగుతుంది. మరి నీ కొడుకు మూడు ఎలా ఉంటుందో తెలీదు కదా! ఫస్ట్ అయితే ఆ అమ్మాయి ఫోటో పంపించకుండా, ఆ అమ్మాయి పెట్టిన కండిషన్ గురించి చెప్పు. దానికి ఒప్పుకుంటే ఫోటో పంపించొచ్చు అంటాడు జగదీశ్వరరావు గారు. అలాగేనండి. ఇప్పుడే వాడికి ఫోన్ చేస్తాను అంటూ ఈశ్వరి శ్రీమాన్‌కి ఫోన్ చేస్తుంటుంది. అదే సమయంలో సోఫాలో కూర్చున్న శ్రీమాన్ సోఫా పిల్లోతో పక్కన కూర్చున్న సురేష్‌ని ఫ్రెష్, ఫ్రెష్, ఐ వాంట్ ఓన్లీ ఫ్రెష్ అని నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా అంటూ వాంచుతుంటాడు. వాళ్ళకి ఎదురుగా సీల్ ఓపెన్ చేసిన చిప్స్ ప్యాకెట్ ఉంటుంది. ఒరే బాబు, నీకు పుణ్యం ఉంటుందిరా. ఆ చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేశాననే కానీ నేను ఒక్కటి కూడా తినలేదు. ఏదో పొరపాటున ఓపెన్ చేసిన ప్యాకెట్ నీకు ఇచ్చాను. నిజంగానే అది ఫ్రెష్ ప్యాకెట్ రా అంటాడు సురేష్ శ్రీమాన్ కొట్టే దెబ్బలకి అడ్డుపడుతూ. శ్రీమాన్ సురేష్ని అలా కొడుతుంటే ఎదురుగా ఉన్న ఫ్రెండ్ బ్యాచ్ వాళ్ళందరికీ అది మామూలే అన్నట్టుగా కేర్లెస్గా చూస్తుంటారు. నా సంగతి తెలిసి కూడా ఓపెన్ చేసిన ప్యాకెట్ నాకెందుకిచ్చావు అని శ్రీమాన్ వాంచుతూ ఉండగా వాళ్ళ మదర్ దగ్గర నుంచి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఫోన్ చూసుకొని కాసేపు ఉన్నాక మళ్ళీ కొడతాను, తినడానికి రెడీగా ఉండు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి హలో మామ్ అని అంటాడు. ఏదో చికెన్ బిర్యానీ పెడుతున్నట్టుగా తినడానికి రెడీగా ఉండాలంట అనుకుంటూ సురేష్ నొప్పులు పట్టిన ఒళ్ళుని సదురుకుంటూ ఉంటాడు. ఏం చేస్తున్నావు నానా అంటూ ప్రేమగా అడుగుతుంది ఈశ్వరి. ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తున్నానమ్మా అంటాడు క్యాజువల్గా. కాలక్షేపం కాదురా, ఫ్రెష్ ఫ్రెష్ అంటూ నన్ను కాల్చుకొని తింటున్నావు అని అనుకుంటా సురేష్. ఈశ్వరి నవ్వుతూ సరేలే, ఇప్పుడే పెళ్ళిళ్ళ పేరయ్య వచ్చి ఒక సంబంధం చెప్పాడు. కానీ అమ్మాయి ఒక కండిషన్ పెట్టింది అని ఆ విషయం గురించి చెప్తుంది. శ్రీమాన్ అది విని కొన్ని క్షణాలు ఆలోచించి ఆ అమ్మాయి ఫ్రెష్ క్యాండిడేట్ అయితే ఆ కండిషన్కి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. కాకపోతే తను ఎక్కడ ఉద్యోగం చేసే కంటే మన ఆఫీస్లోనే వర్క్ చేసి ఆ డబ్బులేవో వాళ్ళ కుటుంబానికి పంపించుకోమని చెప్పండి. ఇలా అయితే యాక్సెప్ట్ చేస్తాను అంటాడు శ్రీమాన్. సరేరా, ఈ విషయం వాళ్ళకి తెలియజేసి వాళ్ళు దీనికి ఒప్పుకుంటే నీకు ఆ అమ్మాయి ఫోటో అప్పుడు పంపిస్తాను అంటుంది ఈశ్వరి. ఓకే మామ్, బాయ్ అని శ్రీమాన్ ఫోన్ పెట్టేసి మళ్ళీ సురేష్ని వాయించడం మొదలు పెడతాడు. సాయంత్రానికి మిస్టర్ మట్టయ్య బస్తాలు మోసే పని పూర్తి చేసుకుని కౌంటర్ దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకుంటాడు. అసోసియేషన్ కార్యదర్శితో అటువైపుగా వస్తున్న కార్తీక్ తండ్రి జయరాం గారు మట్టయ్యను చూసి ఏంటి మిస్టర్ మట్టయ్య, డబ్బులు తీసుకొని సూటు బూటు వేసుకొని ఇక
పేకాటకు వెళ్ళిపోవడమేనా అని అడుగుతాడు నవ్వుతూ. మట్టయ్య తలగోక్కుంటూ నవ్వుతూ, కాసేపన్నా పేకాట ఆడకపోతే నా చేతులకి దురద పుడుతుంది సార్. అందుకే ఇలా కాసేపు పేకాట ఆడేసి వెళ్ళిపోతాను అని అంటాడు. "హ్మ్. పల్లవికి పెళ్లి చేయడానికి సంబంధం చూస్తున్నావని చెప్పావు కదా! ఏమైందది?" అని అడుగుతారు జయరాం గారు. పల్లవిని మీలాంటి ఒక గొప్ప ఇంటికి కోడలుగా పంపించాలని నా ఆశ సార్. కానీ అలాంటి సంబంధాలేవీ రావడం లేదు అని బాధగా చెప్తాడు. పల్లవికి మంచి సంబంధం దొరకాలని నేను కూడా కోరుకుంటున్నాను. పల్లవి పెళ్ళి, మిగతా ఇద్దరి పిల్లల చదువులు అయిపోయే వరకు కాస్త బాధ్యతగా ఉండు మిస్టర్ మట్టయ్య అంటాడు జయరాం గారు. ఉండాలని అనుకుంటాను సార్. కానీ సాయంత్రం అయ్యేసరికి ఉండలేకపోతున్నాను అంటూ అమాయకంగా చెప్తాడు మిస్టర్ మట్టయ్య. మిస్టర్ మట్టయ్యకి ఇది రోజు మామూలే జయరాం గారు. మనం ఎంత చెప్పినా మిస్టర్ మట్టయ్య అంతే అని అంటాడు జయరాం గారి పక్కన ఉన్న కార్యదర్శి. మిస్టర్ మట్టయ్య తనని వాళ్ళేదో పొగుడుతున్నట్టుగా నవ్వి, నా కారు వచ్చే టైం అవుతుంది సార్, ఇక నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. మట్టయ్యని చూసి నవ్వుకుంటూ జయరాం గారు కూడా వాళ్ళ వర్క్కి సంబంధించింది మాట్లాడుకుంటూ లారీల దగ్గరికి వెళ్ళిపోతారు. తర్వాత అక్కడి నుంచి మిస్టర్ మట్టయ్య రూమ్లోకి వెళ్ళి ఎప్పటిలాగానే సూటు బూటు తీసుకుని పెద్ద ఆఫీసర్లా రెడీ అవుతాడు. మట్టయ్య అంటూ మట్టయ్యతో పనిచేసే తోటి కార్మికుడు అక్కడికి వస్తాడు. రేయ్, మట్టయ్య పేరు ముందు మిస్టర్ ఏది? మిస్టర్ లేకపోతే ఊరుకోనని తెలుసు కదా అంటూ కోపంగా వాడి మీదకి కొట్టడానికి చెయ్యెత్తుతాడు మిస్టర్ మట్టయ్య. అబ్బా, మర్చిపోయానులే మిస్టర్ మట్టయ్య. నిన్న పేకాటలో నా దగ్గర 200 తీసుకున్నావు కదా, అవి ఇవ్వు, అందుకే నీ దగ్గరికి వచ్చాను అని అంటాడు అతను. బోడి, నీ 200 ఎగ్గొట్టి వెళ్తాననుకున్నావా అంటూ వచ్చిన డబ్బులో నుంచి 200 తీసి అతనికిస్తాడు. అసలు ఈ సూటు బూటు ఎవ్వరం ఏంటి మిస్టర్ మట్టయ్య, ఇది వేసుకోకపోతే ఏమైంది అని అడుగుతాడు అతను. అమ్మో, ఈ సూటు బూటు వేసుకోకుండా నేను ఉండలేను. చిన్నప్పటి నుంచి నేను బాగా చదువుకొని పెద్ద ఆఫీసునై ఇలా సూటు బూటు వేసుకుని దర్జాగా కారులో తిరగాలని కలలు కన్నాను. కానీ ఇలా కలలు కనడానికే సరిపోయింది, కానీ చదువు బుర్రకెక్కలేదు. దాంతో ఇలా రోజు సూటు బూటు వేసుకొని కారులో పోయి వస్తూ నా కోరిక తీర్చుకుంటున్నాను అని అమాయకంగా చెప్తాడు. భలే వాడివే నువ్వు అంటాడు అతను మిస్టర్ మట్టయ్య అమాయకమైన మాటలకు. కాసేపటికి వాసు వచ్చి కార్ హార్న్ కొట్టడం, పెద్ద ఆఫీసర్లా మట్టయ్య సూటు బూటుతో బయటికి రావడం, వాసు చిరాగ్గా కార్ దిగి వెనుక డోర్ తీయటం, మట్టయ్య వచ్చి కారులో దర్జాగా కూర్చోవటం, వాసు తల కొట్టుకొని కార్ డోర్ వేసి తిరిగి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవడం రోజులాగానే జరిగిపోతుంది. పెళ్ళిళ్ళ పేరయ్య పల్లవిని బయట కలిసి విషయం చెప్తాడు. పల్లవి అది విని, అలా వాళ్ళ ఆఫీసులో వర్క్ చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు, అతని నిర్ణయానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్తుంది. అయితే ఒకసారి ఆ అబ్బాయి ఫోటో చూడమ్మా అంటూ పెళ్ళిళ్ళ పేరయ్య పల్లవికి ఫోటో ఇస్తాడు. హీరోలా ఉన్న శ్రీమాన్ని నచ్చకుండా ఎందుకుంటుంది? బాగున్నాడు అని చెప్తుంది ఫోటో చూసి. వెంటనే పల్లవి ఫోటో శ్రీమాన్ ఫోన్లోకి చేరుతుంది. శ్రీమాన్ కూడా పల్లవి ఫోటోను చూసి, ఓకే మామ్, ఆ అమ్మాయి బాగుంది, కానీ ఒకసారి నేను ఆ పల్లవితో మాట్లాడాలి అని అంటాడు. కొడుకు మాటలకు జగదీశ్వరరావు గారు కాస్త కంగారు పడుతూ, ఇప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడి నీ మాటలతో తన్ని బెదిరపెట్టడం అవసరం అంటావా అని అడుగుతాడు. నా గురించి మీకు తెలుసు కదా డాడ్, ఏదైనా తేడా వచ్చింది అంటే తర్వాత నా లైఫ్ పూర్తిగా కొలాప్స్ అవుతుంది. నా మ్యారీడ్ లైఫ్ మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నాను. సో ఏదైనా పెళ్ళికి ముందే క్లారిటీ ఉంటే బాగుంటుంది. నా అభిప్రాయాలు ఏంటో, నా వ్యక్తిత్వం ఏంటో అనేది ఆ పల్లవికి పూర్తిగా తెలియాలి. అలాగే ఆ అమ్మాయి ఎలాంటిది అనేది కూడా నేను ఆ అమ్మాయి మాటల్లోనే తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సో నేను ఆ అమ్మాయితో మాట్లాడడం చాలా అవసరం. నేను తనతో మాట్లాడిన తర్వాత నా అభిప్రాయాన్ని బట్టి మీరు డైరెక్ట్గా ఆ అమ్మాయిని చూసి రావచ్చు
అంటాడు శ్రీమాన్. శ్రీమాన్ అనేది కూడా కరెక్టే కదండీ! మనం పెళ్ళిళ్ళ పేరే ద్వారానే ఆ అమ్మాయి గురించి విన్నాము. కానీ పెళ్లి చేసుకోబోయేది వాడు కాబట్టి, వాడు ఆ అమ్మాయితో మాట్లాడితేనే మంచిది అని అంటుంది ఈశ్వరి. సరే అలాగే కానిద్దాంలే అని జగదీశ్వరరావు గారు భార్యకి చెప్పి, స్పీకర్ ఆన్‌లో ఉన్న ఫోన్ భార్య చేతుల నుంచి తీసుకొని, రే శ్రీ, ఫ్రెష్ ఫ్రెష్ అంటూ మరి ఆ అమ్మాయిని బెదిరి పెట్టకుండా మామూలుగా మాట్లాడు అని అంటాడు. నో డాడ్, నేను మాట్లాడాలనుకున్నది పూర్తిగా మాట్లాడేస్తాను. దాపరికాలు, మొహమాట పడటం నాకు నచ్చవు. ఇది లైఫ్‌తో పని కాబట్టి నా జాగ్రత్తలో నేను ఉండాలి అని అంటాడు. హ్మ్. నువ్వెప్పుడు నా మాట విన్నావులే. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటాడు జగదీశ్వరరావు గారు కాస్త కోపం తెచ్చుకుంటూ. ఇలా ఇవ్వండి ఫోన్ అంటూ ఈశ్వరి కూడా ఫోన్ తీసుకుని, రే శ్రీ, ఆ అమ్మాయి పొందిగ్గా పద్ధతిగా ఉండాలని నువ్వే కాదు నేను కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ నీ అభిప్రాయాలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. సో నీ మనసులో ఏముందో, నువ్వు ఆ అమ్మాయి ఎలా ఉండాలని కోరుకుంటున్నావో, నీ అభిప్రాయాలేంటో, నీ మనస్తత్వం ఏంటో అన్నీ అమ్మాయి ముందు పెట్టి ఆ అమ్మాయి గురించి కూడా పూర్తిగా తెలుసుకో. మీ నాన్న మాటల గురించి అసలు పట్టించుకోకు. డైరెక్ట్‌గా ఆ అమ్మాయితో మాట్లాడేసేయ్ అంటూ కొడుకుని సపోర్ట్ చేస్తుంది. ఆ మాటలు విని అమ్మ అమ్మే, కొడుకు కొడుకే అంటూ జగదీశ్వరరావు గారు కాస్త విసుక్కుంటాడు. అందుకే మామ్, నువ్వంటే నాకు అంత ఇష్టం. కానీ నీ మొగుడున్నాడే, ఎప్పుడూ మనతో కలవడు. అందుకే కొత్త డాడీ తెచ్చుకోవాలని ఆశ రోజు రోజుకి పెరుగుతుంది అని అంటాడు తండ్రిని ఆట పట్టిస్తూ. రే ఇడియట్, నువ్వు నా సంసారంలో నిప్పులు పోయాలని చూస్తే చంపేస్తాన్రా అంటాడు జగదీశ్వరరావు గారు కొడుకు మాటలకు ఉక్రోషంగా ఫీల్ అవుతూ. బాయ్ డాడ్, ఎంజాయ్ అని చెప్పి శ్రీమాన్ నవ్వుతూ ఫోన్ కట్ చేస్తాడు. నా మనసుని సూదితో గుచ్చి ఎంజాయ్ అంట ఎంజాయ్ అని కొడుకుని ఉక్రోషంగా తిట్టుకుంటూ ఉంటే భర్త మొహం చూసి ఈశ్వరి నవ్వుతూ ఉంటుంది. ఒకరోజు పల్లవి ఇంట్లో రూమ్లో ఉండగానే శ్రీమాన్ దగ్గర నుంచి తనకి కాల్ వస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పల్లవి, శ్రీమాన్ ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళ మాటల్లో వాళ్ళ పార్ట్నర్స్ ఎలా ఉండాలి? పార్ట్నర్స్ నుంచి ఏం కోరుకుంటున్నారనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.